పాపం అని రాశాము. అడుగు భాగంలో రక్షణ సంకల్పాన్ని వివరించాం. యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాసిన జెబెదయి కుమారుడు అని యోహాను భక్తుడు ఆ టైములో పాపం గురించి చెబుతున్నప్పుడు పాపం ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు అనేవారు ఆ తత్వవేత్తలు చాలా మంది ఉన్నారు. ఫిలాసఫియర్స్, నాస్తిక భావము కలిగిన వారు ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో యోహాను టైంలో ఉన్నప్పుడు ఈ యోహాను అంటాడు పాపం అనేది ఉన్నది అని గట్టిగా ప్రకటించిన వ్యక్తి యోహాను. పాపం అనేది ఉన్నదని అపోస్తలు బోధించారు. పాపము అనేది ఉన్నది. అయితే ఇంకొక విషయం ఏంటంటే రోమాపత్రికలోనే 3వ అధ్యాయం 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేదు, దేవుని వెతకేవారు కూడా లేడు, దేవుని వెతకేవారు కూడా లేడు. కనుక దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడంటే ఇందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. దేవుడు అంటున్నావు, ఇన్ని అపాయాలు జరుగుతుంటే ఎందుకు దేవుడు వచ్చి కాపాడటం లేదు? దేవుడు లేడు, పాపము లేదని ఆ రోజుల్లో ప్రకటిస్తున్న టైంలో యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయంలో దేవుని గురించి చెప్తాడు. దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు అని చెబుతూ, యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన జీవం ఆయన తాకి మేము చూచాము, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నది, పాపం అనేది ఉన్నది, కనుక పాపము నుండి దూరంగా ఉండాలి అని చక్కగా యోహాను రాసిన మొదటి పత్రికలు తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు టాపిక్లోకి వస్తున్నాం. పాపము మనం చదివింది రోమాపత్రికలో 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేకపోతున్నారు. అసలు పాపం అంటే ఏంటి? ఇప్పుడు అదే విషయంలో మనం ఎన్నున్నాయో చూద్దాం. పాపం అంటే ఏమిటి అనే విషయానికి వస్తే మనం దానికి వివరణ చూద్దాం. ఏంటంటే యోహాను భక్తుడే పాపాన్ని గురించి చాలా రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో పాపాన్ని గురించి బాగా రాశాడు. అయితే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞ అతిక్రమమే పాపము 1. యోహాను భక్తుడు మరలా అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం, సకల దుర్నీతి పాపము, సకల దుర్నీతి పాపం. 3వదిగా చూసినట్టయితే యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 17వ వచనములో మేలైనది చేయలేకపోవటమే పాపం అన్నాడు. తర్వాత చూసినట్టయితే అంటే పాపం అనగా బైబిల్ కొటేషన్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తర్వాత నేను వివరణ ఇస్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం, విశ్వాసము మూలము కానిది ఏదో అదే పాపం, విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం. కనుక 4 సందర్భాలు రెఫరెన్సెస్ మనం చూసిన పాపం, దీని గురించి వివరణిస్తాను.
దయచేసి గమనించండి. పాపం అనేది ఎక్కడుందండి? ఈ శరీర తత్వము, ఈ శరీర తత్వాన్ని బట్టి తన కోరికలను బట్టి చేస్తూ ఉంటాడు. పాపం అనేది ఏమి లేదు అనే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. కనుక పాపం అనేది ఉన్నది అని అపోస్తల బోధలో తేటగా అనేక మంది అపోస్తలు, బోధకులు వాళ్ళు బోధించారు ఆరంభంలో. ఆ పాపాన్ని గురించి మొట్టమొదటిగా ఆ పాపాన్ని గురించి మనం చదువుతున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం మనకందరికి తెలుసు. ఆజ్ఞ అతిక్రమం అంటే మనం ఎక్కడికి వెళ్తాము? ఆది కాండములో 3వ అధ్యాయములో దేవుడైన యెహోవా నిబంధన చేసినప్పుడు ఆది మానవునికి ఇచ్చిన ఆ నిబంధనను బ్రేక్ చేశారు. అక్కడే పాపం మొదలైంది. ఈ పాపానికి కారకుడు ఎవరు అంటే యోహాను భక్తుడే అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో దయచేసి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 8వ వచనములో అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి అంటాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అసలు కారకుడు ఎవరంటే అపవాది. పాపం అనేది ఎక్కడుంది అంటే దాని గురించి వస్తున్నాం అనమాట. ఆజ్ఞ అతిక్రమము పాపం. దీని గురించి కొద్దిగా మనం గమనించితే మనకు చట్టం ఉంది, మన భారతదేశ రాజ్యాంగ చట్టం. ఆ చట్ట ప్రకారము మనం నడుచుకోకపోతే నేరం, నేరం వలన శిక్ష. అలాగనే ఇది దైవ నియమం. ఈ దైవ నియమములో దేవుడిచ్చిన ఆజ్ఞను ఏ ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞ, దైవ నియమములో ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆది కాండం 3వ అధ్యాయం మీకు అందరికి తెలుసు, నేను వివరించే అవసరం మీకు తెలుసు ఈ విషయం. కనుక మొట్టమొదటిది. రెండవది చూసినట్లయితే సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి, నీతి దానికి వ్యతిరేక పదము దుర్నీతి. సకల దుర్నీతి పాపము. నీతి అనేది దైవ నియమం, దుర్నీతి అనేది దుష్టిని సంబంధం, దేవుని సంబంధం అనేది కాదు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో తండ్రి అయిన దేవుడు అంటాడు తన కుమారుని గూర్చి అంటాడు, దేవా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. తండ్రి అయిన దేవుడు తన క్రీస్తుని కుమారుని గురించి అంటున్నాడు. దేవా, తండ్రి అయిన దేవుడు కుమారుని అంటున్నాడు, దేవుడా అంటున్నాడు. ఈ మాట ఎవరు రాస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, హోలీ స్పిరిట్ అంటున్నాడు. ఈ మాట పరిశుద్ధాత్మ అంటాడు, దేవా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. దుర్నీతి అనేది చెడుది. సకల దుర్నీతి పాపం. అసలు కోపము ఎవరి మీద కోపం అంటే దేవునికి దుర్నీతి మీద కోపము అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి చూడండి, రోమా పత్రికలో సకల దుర్నీతి గురించి నేను వివరిస్తున్నాను. మనం రిఫరెన్స్ చదివాం, వాస్తవమే, దాని వివరణ ఇవ్వాలి. 1వ అధ్యాయం 18వ వచనములో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవునికి కోపము. కోపం ఎవరి మీద కోపము? మనుషుల మీద కోపం కాదు. దేవునికి కోపం ఎవరి మీద కోపం అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద కాదు దేవునికి కోపం. దేవుని కోపం వాళ్ళ మీదండి కోపం. మనుషుల మీద ఊరికే కోప్పడేవాడు కాదు దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి అయిన
కనుక సకల దుర్నీతి పాపము. తర్వాత మూడోదిగా వస్తున్నాను, ఏంటంటే మనం చదివిన యాకోబు పత్రికలో 4వ అధ్యాయం. ఎందుకంటే పాపము అనగా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సిన్, పాప కా పరిభాష క్యా హై, దాని యొక్క పరిభాష అర్థం ఏంటి, తాత్పర్యం నేను వివరిస్తున్నాను. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో, మేలైదని చేయి నెరిగి చేయకపోవటమే పాపం, ఇది మేలు అని తెలుసు. దేవుని యొక్క దైవ నియమములో విశేషంగా క్రైస్తవులు మేలే చేయాల గాని కీడు చేయకూడదు. యోహాను పత్రికలో 3వ పత్రికలో 11వ వచనం అంటాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు, దేవుని సూచన వాడు కాదు. ఎవరైతే కీడు చేస్తాడో వాడు దేవుని సంబంధి కానే కాదు. కనుక మేలు, ఇది మేలు. పాపం అంటే తాత్పర్యం వివరిస్తున్నాను. పాపాన్ని వివరిస్తున్నప్పుడు 3వ పాయింట్ ఏంటంటే మేలైనది చేయనరి, ఇది మేలు, ఇది మేలు చేయాలి. చేయనరిగి చేయకపోవటమే పాపం. ఉదాహరణకు సమూయేలు భక్తుడు అంటాడు, సమూయేలు మొదటి గ్రంథములో 12వ అధ్యాయం 23వ వచనములో, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానేననుకో, యెహోవా ఎదుటే పాపము చేసిన వాడిని అవుతాను. మన క్రైస్తవులమైన మనము ఇతరుల నిమిత్తము, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, శత్రుల కొరకు, హింసించే వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేవారు కదండి. తర్వాత చూడైతే 4వదిగా పాపం అనే దాన్ని వివరణ చేస్తాం. ఎందుకంటే మన టైటిల్ ఇదే ఈరోజు అంశము, పాపం అనగా. ఎందుకంటే మనము పాపం అంటే ఏంటండి, పాపం ఎక్కడ ఉంది, పాపాన్ని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. ఏంటి, వాట్ ఈస్ ద సిన్. కనుక విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. 4వది రోమపత్రికలో 14వ అధ్యాయం 23వ వచనములో పౌలు గారు ప్రభువుని ఎరగనప్పుడు తాను చేస్తుంది దేవుని సేవ అనుకున్నాడు. తెలియక సంఘాన్ని కూడా హింసించాడు. తాను చేస్తుంది దేవుని సేవ అనుకున్నాడు. తర్వాత తెలిసింది ఇది విశ్వాస మూలము కాదు అని తెలుసుకున్నాక, నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికడును, తెలియక పాపము చేసి తిని, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని. కనుక నా ప్రియ సహోదరులారా, పాపము అనగా తాత్పర్యము వివరణ వచ్చినాము. మరి 4 కొటేషన్ల సందర్భాలు చూసినాం. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఇక ఈ పాపం వల్ల పాప క్రియా ఫలితం, రిజల్టెంట్, దాని ప్రతిఫలము ఏమొచ్చింది పాపం వల్ల. పాపం వలన రోమాపత్రికలో పౌలు గారు అంటాడు 6వ అధ్యాయం 23 పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపము వలన వచ్చు జీతం ఏంటంటే మరణం వచ్చింది, మరణం. ఇదండి. అందుకోసము ముందుగా ఈ యొక్క అసలు ఎక్కడి నుంచి మూలాలు చూసుకుంటూ వస్తున్నాం, అక్కడి నుంచి వస్తున్నాం. పాపము వలన వచ్చు జీతం, జీతం ఉంది, శాలరీ, తనఖా. ఆ శాలరీ ఏంటంటే మరణం. ఈ మాట అనగలే మన ఒక సహోదరుడు నాతో అన్నాడు, సార్ నా భార్య ఏ పాపం చేసింది సార్, 40 ఏటే చనిపోయింది, 40 yearsలో చనిపోయింది, ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది కదా, నా భార్య ఏ పాపం చేయలేదు కదా అన్నాడు. ఆ మరణం కాదండి ఇది. ఈ మరణం ఏంటంటే 2వ మరణము, అగ్ని ఆరదు, పొరుగు చావది. తెనటోస్ అని గ్రీకు పదం. ఇది సపరేషన్. పాపం వల్ల దేవునికి మానవుడు సపరేట్ అయ్యాడు. ఈ మరణము, ఈ సాధారణ మరణము
చిన్న పిల్లవాడు చనిపోతాడు, యుక్త వయసు వాడు చనిపోతాడు, నడి వయసు వాడు, అందరు చనిపోయేవాళ్లే. ఈ మరణం కాదు నా సహోదరుడా, ఈ మరణం వేరు. ఇది పాపం వల్ల వచ్చే మరణము. ఈ పాపం వల్ల వచ్చే మరణము. అసలు మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు మరణించటానికే సృజించాడా? కానే కాదు. ఎందుకంటే నేను ఇక్కడ ప్రశ్నలు వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తా ఉండండి. మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు సృజించాడు. మనకందరూ తెలుసు, తన స్వరూపము తన పోలిక 1వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్, గొప్ప అధ్యాయం బైబిల్లో. దేవుని స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం ఏందండి? దేవుడు స్వరూపము ఆత్మ అన్నారు, మంచిది. ఆయన వెలుగు అన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన నిత్యుడు, ఆయన అదృశ్యుడు. దేవుని మనం చూడలేం. ఎందుకంటే తన స్వరూపము మనలో ఉంచి తాను తన స్వరూపం చూడాలనుకున్నాడు దేవుడు. అందుకోసమే నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడు. ఆయన స్వరూపం మనలో ఉన్నది. మనం చూసే స్వరూపము, ఇప్పుడు అయ్యగారు అంతోని సార్లు చూస్తుంది, నేను ఆయన స్వరూపం కాదు. నేను దేహ స్వరూపం చూస్తున్నారు, మీరు నన్ను చూస్తుంది నా దేహ స్వరూపం. దేవుని స్వరూపం నా స్వరూపం ఏందో మీకు తెలియదు. దేవుని చూడగలిగితే నా యొక్క స్వరూపం, మీ యొక్క స్వరూపం ఒకళ్ళొక్కళ్ళు చూడగలుగుతాం. పొద్దున్న అద్దం ముందు నిలబడి చూసేది మన స్వరూపము కాదు, మన దేహాన్ని చూస్తున్నాము. ఈ దేహము శిథిలమవుతున్న దేహము, చేంజ్ అవుతూ ఉంటది ఇది. కానీ దేవుని స్వరూపము ఆయన అమరుడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఆయన దృశ్య లక్షణములు, నిత్య శక్తియు, దేవత్వము. మానవుడికి ఇచ్చింది ఏంటంటే ఈ దేహంలో దేవత్వాన్ని ఇచ్చాడు, దేవతత్వాన్ని ఇచ్చాడు, నిత్యత్వాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమ ఇచ్చాడు. యేసు ప్రభువారు తండ్రిని సత్య స్వరూపి అని ప్రేరు చెప్తాడు. యేసు ప్రభువారు తండ్రి అంటే దేవుడు సత్యముడు, సత్య స్వరూపం మనకి ఇచ్చాడు. తర్వాత చూసినట్టయితే నీతి స్వరూపి అని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తాడు. నీతి స్వరూపం, నీతిమంతుడు, అబద్ధమాడజాలని దేవుడు, అబద్ధమాడజాలని స్వభావము, సత్య స్వభావము, ప్రేమ స్వభావము, వెలుగు, నిత్యము, అదృశ్యము, ఇన్ని లక్షణాలు మానవునికి ఇస్తే దేవుణ్ణి సృజించిన దేవుడు మానవుని సృజించి మానవుని ప్రేమించి ఆశీర్వదించి యథార్థమైన నీతిగల దేవుని పోలిక అని పౌలు గారు ఈ ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 24లో అంటాడు. 4:24లో యథార్థము, నీతి, దేవుని పోలిక మానవుడు అంటాడు. ఆ స్వరూపం ఇస్తే మరి ఇంత మంచి స్వరూపము ఉన్న మానవుడు మరి పాపము రావటానికి కారణం ఏంటి? అసలు ఈ పాపం రావటానికి కారణం ఏంటి? ఇది ప్రశ్న మనకి. ఎందుకు అంటే మానవుని దేవుడు తన స్వరూపము సృజించిన ఆ తండ్రి తనతో సహవాసముని కోరితే అతను ఏం చేశాడంటే సహవాసం మార్చుకున్నాడు. ఇప్పుడు వస్తుంది ఆన్సర్. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనం, 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది కారణం. మోసపోకుడి, దుష్టుని సాంగత్యం.
దుష్టుడు, వాడు దుష్టుడు అన్నమాట. వాడికి చాలా పేర్లు ఉన్నాయి ఆ దుష్టుడికి. ఆ పేర్లు చదువుదాం ఇప్పుడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఆ మానవుడు ఏం చేశాడంటే సహవాసం మార్చాడు. తండ్రితో ఉండాల సహవాసం ఏం చేశాడంటే పార్టీ జంపు చేసినట్టు అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోయాడు. జంప్ అయ్యి దుష్టులతో సహవాసం చేయటం మొదలు పెట్టాడు. జంప్ అయ్యాడు. చాలా మంది జంప్ అవుతూ ఉంటారు అన్నమాట, ఇటు జంపింగ్ అన్నమాట. జంప్ కావటం వల్ల ఏంటంటే వీటితోటి సహవాసం చేయటం వలన ఇక ఆ లక్షణాలు, ఏ లక్షణాలు? వాడు మొదటి నుండి పాపము చేయించున్నాడు. యోహాన్ భక్తుడు అన్నాడు కదా, పాపం అనేది ఉందని గట్టి చెప్తున్నాడు యోహాన్. పాపం ఎక్కడ ఉందండి అనే టైంలో పాపం అనేది ఉంది, అది మొదటి నుండి ఉంది. ఆ పాపము దానికి కారకుడేంటి? వీడు అపవాది. వీడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఎవడైతే వాడితో సంబంధం పెట్టుకుంటాడో వాడు కూడా పాపం చేస్తున్నాడు అని చెప్తాడు అన్నమాట. కనుక ఈ సహవాసం వలన ఏమని అంటే అంత మంచి స్వరూపం, దేవుని యొక్క స్వరూపం, ఆ స్వరూపములో అబద్ధమాడజాలని స్వరూపము, నీతితో ఉన్న స్వరూపము, ప్రేమ స్వరూపము, వెలుగు స్వరూపము చీకటైపోయింది, అబద్ధాలతో నిండిపోయింది, మోసంతో నిండిపోయింది. భయంకరమైన ఆ లక్షణాలు అగ్ని అన్నమాట. మనం కూడా చెప్తాం, జాగ్రత్త నాయనా, అరే బాబు నువ్వు సావాసు వాటితోటి వెళ్ళబాకరా నాయన, వాటితోటి వెళ్తే చెడిపోతారా, వాడు మంచోడు కదరా అని ప్రతి తల్లిదండ్రులు చెప్తా ఉంటారు బిడ్డలకి. నేను కూడా చెప్తా ఉంటాను. తండ్రి చెప్పాడు, జాగ్రత్తరా నాయన, నువ్వు జాగ్రత్తరా నాయన, నీ బిందెను బేకొద్దు, నాతోటి దూరం కావద్దురా నాయన అని చెప్పాడు. కానీ సహవాసం చేశాడు. చేయటం వల్ల ఏమైపోయింది? వాడు దుష్టుడు. దుష్టుడితో సహవాసం చేయటం వలన ఈ మంచి ఆ రూపం ఏమైపోయిందంటే మారిపోయిందండి. ఎలా? అప్పుడు ఆ దుష్టుని స్వరూపం చూద్దాం. ఇప్పుడు ముందు దేవుని స్వరూపం చూసాం కదా, ఇప్పుడు దుష్టుని స్వరూపం, ఆ సహవాసం చేశాడే ఆ సహవాసాన్ని గురించి చూస్తున్నాం. ఆ దుష్టుని స్వరూపం ఏముందో మనం చూద్దాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో దయచేసి కూర్చోండి. ఈ దుష్టుడు అనేవాడు ఈయన సహవాసం చేశాడు. 44వ వచనం, 8వ అధ్యాయము 44వ వచనంలో చూస్తుంటే ఇక్కడ నేను చదువుతున్నాను. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చువాడు. వాడికి ఉన్న ఆలోచన ఏంది? దురాశ నెరవేర్చాడు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి నరహంతకుడే వాడు. మొట్టమొదటి నరహంతకుడే. మనుషులు చంపేస్తాడు వాడు, చంపేసేవాడు వాడు. నరహంతకుడు వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. అసలు సత్యమే లేదు. అంత అబద్ధికుడు అన్నమాట వాడు. వాడు అబద్ధమునకు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు ఆడేవానికి తండ్రి ఈయన. ఎవడో? అపవాది. వీడు దుష్టుడు. దుష్టుడు వాని స్వభావం ఏంటంటే వాడు నరహంతకుడు, వాడికి దురాశలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, వాడు మొట్టమొదటి నుంచి అబద్ధాలే. రోజుకి వాడికి టార్గెట్. ఎన్ని అబద్ధాలు ఆడాలి, ఇంత టార్గెట్ ఉంటుంది అనమాట. అన్ని అబద్ధాలు ఆడితేనే గాని కడుపు నిండదు. అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలను ఆడిస్తా ఉంటాడు అనమాట. అబద్ధాలు ఆడతాడు, అబద్ధాలు ఆడిస్తాడు. ఆడిస్తాడు కాదంటే వాళ్ళు తండ్రి అబద్ధకుడు అనమాట. కనుక వాడు మొదటి నుండి నరహంతకుడు. ఒక లక్షణం, దురక్షణం ఇది అన్నమాట. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడు. ఎట్లా చెడిపోయిందో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు చెడిపోయి, ఎంత మంచి స్వరూపం దేవుడు, తన స్వరూపము తన పోలిక
ఆశీర్దించి యథార్థంగా, నీతిగా, భక్తిగా, మంచిగా ఉండాలని స్వరూపం ఇస్తే, చెడిపోవటానికి కారణం ఏంటంటే దుష్టుని యొక్క సహవాసం. ఆ దుష్టుని యొక్క సహవాసంలో కొన్ని లక్షణాలు ఇక్కడ అబ్బినాయి. దీని గురించి ఇంకా పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నేను చెప్పే మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో దయచేసి గమనించండి. ఆ యొక్క 12వ అధ్యాయంలో చూసినట్టయితే 9వ వచనములో, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం. అమ్మో, మహాఘట సర్పం, పెద్ద సర్పం అంటది. ఎన్ని తలలు ఉన్నాయో, ఘట సర్పం అది, మహాఘట సర్పం. ఈ ఘట సర్పాన్ని గురించి వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ అపవాది, వాడి పేర్లు చాలా ఉన్నాయి. అతడు సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు, అందరినీ మోసం చేస్తున్నాడు, సర్వ లోకాన్ని మోసం చేస్తున్నాడు. అపవాది, సాతాను, ఆయనకి పేర్లున్నాయి. ఆ ఘట సర్పంలో అది పేరే అతనికి. సర్పం అంటే సర్పం కాదు, అలాంటి ఆకారం కలిగిన వాడు. ఇన్ని పేర్లు కానీ ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, మొదటి నుండి మోసం చేస్తూ సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు. అయా, సర్వలోకాన్ని, ఈ భూలోకాన్ని అంతా మోసం చేస్తున్నాడు, పెడతాడు. ఎట్లా మోసం చేస్తాడు? డబ్బులు సంపాదించండి, చిట్కాలు ఇస్తాడు. 10,000 కట్టండి, ₹1,00,000 వస్తాయి. 10 లక్షలు కట్టండి, 10 లక్షలు, ₹1,00,000 వస్తాయి. ఈ విధంగా చిట్కాలు చెప్తాడు. డబ్బులు ఊరికే వస్తాయా? కష్టపడితేనే వస్తాయి డబ్బులు, ఊరికే డబ్బులు రావు. చిట్కాలు చెప్తాడు, మోసపుచ్చుతాడన్నమాట సర్వలోకాన్ని. మీకు ఫోన్లో కూడా చూడండి, గవర్నమెంట్ వారు అలర్ట్ అయి చెప్తున్నారు, జాగ్రత్త, మోసపోవద్దని. ఇది మోసగాడు. ఏంటంటే సర్వలోకాన్ని మోసం చేస్తా ఉంటాడు. మోసం చేసి డబ్బులు ఇదేంటంటే దురాశ అనమాట. వాడి స్వభావం ఏంటి? దురాశ. నా గుంటూరులో నాకు తెలిసిన సేవకులు లక్షలు కట్టారు. అసలు సేవకులకి ఆశ ఉండద్దు, లక్షలు కట్టారు. వస్తాయని అందరు లాస్ అయిపోతే కూర్చున్నారు, చేతులు ఎట్టు కూర్చున్నారు. ఏంటంటే ఎట్టయ్యా మోసపోయావయ్యా. అంత మాత్రం ఈ సేవకులు ఆ కాలనీ కట్టించారు, డబ్బులు ₹1,00,000 కట్టించారంట. యథార్థం చెబుతున్న దేవుని ఎదుట. వాడు ఏంటంటే మోసగిస్తాడు అన్నమాట, మోసగిస్తాడు. సర్వలోకమును మోసగిస్తా ఉంటాడు అపవాది. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానంటాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటాడు. ఇంజనీర్లు వాళ్ళు తల్లిదండ్రులు, మా పిల్లలు ఉద్యోగులు తాకట్లు పెట్టి తెస్తారు, బోర్డు పెడతాడు, వారంలో బోర్డు మార్చేస్తాడు. మోసగాడు సర్వలోకాన్ని మోసం చేస్తా ఉంటాడు. తర్వాత మళ్ళీ పేరు మార్చుకుంటాడు, ఇంకో పేరు బ్రాండ్ పెట్టేస్తాడు, కొత్త పేరు పెట్టేస్తాడు, మళ్ళీ అక్కడ మోసం చేస్తాడు, మళ్ళీ ఏదో చిట్కాలు ఇస్తా ఉంటాడు. అంత క్లియర్ అని చెప్తాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. తర్వాత చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో ఇంకా అపవాది వాడు చేసే పనులు గమనిస్తున్నానండి. 10వ వచనం చూడండి, 12వ అధ్యాయం 10వ వచనం. రాత్రింబోలు మనసు, 2వ భాగం, రాత్రింబోలు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది. వాడు ఎవడండి? అపవాది, సాతాను. మనం దేవుని ఎదుటే మన సహోదరుల మీద నేరాలు వేస్తాడు. యేసుపాదమా, ఆయన పెద్ద తాగుతాడు, నీకేం తెలుసు? నేరాలు వేస్తా ఉంటాడు, లేనిపోయిన నేరాలు. దైవజనుల మీద నేరాలు వేస్తా ఉంటాడు. వాడు నరహంతకుడు, హత్య చేస్తాడు, మళ్ళా ఏం చేస్తాడు? తాగుబోతని బ్రాండ్ వేస్తాడు. అపవాది చేసే పని ఇది. వాడు దుష్టుడు. సహోదరుల మీద దేవుని ఎదుటే నేరాలు వేస్తాడు, సహోదరుల మధ్య కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు. నీకేం తెలుసు? ఆయనకు ఆ బాటిల్ వస్తే ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు, చాటుగా తాగుతాడు, బయటకు వచ్చి మంచిగా ప్రసంగం చేస్తాడు. నిజమేనా? నిజమే కావాలి. నేను ఒక దైవజనుడి గురించి నన్ను అడుగుతున్నాడు.
ఆ సారు తాగి చనిపోయాడు అంట కదా. ఎవరు చెప్పారు? ఎంత గొప్ప దైవజనుడి మీద నేరాలు వేస్తాడు. అపవాది నేరాలు అది కానే కాదయ్యా, అపవాది అది. వాడు నరహంతకుడు, మోసపుస్తూ ఉంటాడు, లేనిపోయిన నిందలేస్తా ఉంటాడు, నిందలు అపనిందలు వేస్తూ చేసే అపవాది. వాడు చేసే పని, వాడి లక్షణాలు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంకా అతను ఏం చెప్తాడంటే దురాశలు. యాకోబు భక్తుడు తేటగా చెప్తాడు. యాకోబు పత్రిక చూడండి, సహవాసం వలన ఏమవుతుంది. సహవాసం యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. శోధనలు వస్తాయి, రావని కాదు. శోధనలు వస్తాయండి, శోధింపబడకూడదు, శోధనకు గురి కాకూడదు. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. ఇది కారణం. దురాశ, శోధన, ఇది కల్పించేది ఏంటంటే అపవాది. అపవాది అంత మాత్రమే కాదు, ఇంకా వీడి చాలా లక్షణాలు ఉన్నాయి. ఇంకేం చేస్తాడో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవడంబము, ఎన్ని ఆలోచనలు తీసుకొస్తాడు. దేవుడు తన స్వరూపం ఇచ్చాడు, మనకు మంచి ఆలోచన ఇచ్చి పంచ జ్ఞానేంద్రియములు ఇచ్చాడు కదా. ఈ జ్ఞానేంద్రియములను దేవుడు మనం చూస్తానికి, వినటానికి, మాట్లాడటానికి ఇవి జ్ఞానేంద్రియములను ఆ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవడంబులం కాలటానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట సాతాను చేసే పని. అంత మాత్రమే కాదు, శరీర కార్యాలు స్పష్టమైనవి, వ్యభిచారము, దొంగతనము, మోసగించటము, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు. ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు చూసినట్టయితే పాపం వలనొచ్చు జీతము మరణము. ఈ మరణము రావటానికి కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపం ఇచ్చి, తన పోలిక, తన స్వభావం ఇచ్చిన ఆ మానవుడు జంప్ అయ్యి ఎవరితో సహవాసం చేశాడు? దుష్టునితో సహవాసం చేశాడు. సహవాసం చేయటం వలన కొన్నాళ్ళకి ఆ లక్షణాలు జంప్ అయ్యాడు కదా. ఇతని యొక్క లక్షణాలు, దుష్టుని లక్షణాలు అగ్ని అన్నమాట. వీనికి అగ్ని, అది కారణం. దానివల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే వాడితో సహవాసం చేశాడో ఇక ఈయన పెత్తనం మొదలైంది, వీడి ఆధిపత్యం మొదలైంది. ఎందుకంటే ఇతడు బానిసైపోయాడు. ఒకడు దేని చేత జయింపడునో వాడు దానికి దాసుడగును అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19, ఒకడు దేని చేత జయింపడునో వాడు దానికి దాసుడైపోయాడు. యేసు ప్రభువు వారు చెప్పాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనం కూడా చదవండి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట 8వ అధ్యాయం 34వ వచనములో మనం చూసినట్టయితే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరైతే పాపం చేస్తాడో పాపం చేసే వాడికి దాసుడైపోతాడు. ఇప్పుడు ఏం చేశాడు? సహవాసం చేశాడు. మొట్టమొదటి బాగానే ఆకర్షించాడు, దురాశలు చూపించాడు, చిట్కాలు చెప్పాడు, మోసగించాడు, తన కింద దాసత్వం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అపవాది? ఇక వీడి మీద పెత్తనం చేస్తున్నాడు. ఉదయం లెగంగానే ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసేస్తాడు. అబ్బాయి, ఎస్ ఫాదర్, నువ్వు పొద్దున్నే 6 గంటలు లెగవాలి, ఇంట్లో డబ్బులు తీసుకో, పెట్టిలో మీ మమ్మీ డాడీ కష్టపడి తెచ్చారు, ఆ డబ్బులు ఆ పెట్టి బగలగొట్టు, సలహాలు ఇచ్చేస్తాడు. ఆలోచన అందులో డబ్బులు తీసుకుంటాడు. అటు పోవాలి, వాడు ఎదురు ఆడబోయి కాంపౌండ్కి వెళ్ళు, అక్కడ తాగు, అక్కడ నుండి ఇంకోటి రావాలి, నీకు అగ్రిమెంట్ ఏదో ఆయన చంపేయాలి, తర్వాత ఆడిపోయి అక్కడ కొట్లాట. ఈ ప్రోగ్రామ్ డైలీ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాడు. ప్రోగ్రామ్ ఆ రోజు, ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు. ఎందుకంటే
అతడు వాని చేత జయింపడ్డాడు కాబట్టి ఇప్పుడు అతను దాసుడయ్యాడు, జీతగాడు అయిపోయాడు కదా. తన యజమాని అట్టు చెప్పాడు, చేయాల్సింది తప్పదిక. ఇప్పుడు మనం అనుకుంటా, ఏందిరా నాయన నువ్వు ఎందుకు అక్కడ ఎందుకు పోతున్నారని మనం అంటాం. కానీ ఏంటంటే అక్కడ దాసుడైపోయాడు, అక్కడ మాట వినే తప్పదిక. కనుక ప్రోగ్రామ్ మొత్తం షెడ్యూల్ చేస్తాడు, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రోగ్రాం. ఇది అనమాట, దాసుడైపోయాడు. అయ్యో, ఈ దాసత్వం నుండి ఎవరు విడిపిస్తారు? ఇది సమస్య. ఈ దాసత్వం నుండి విడిపించటానికే ఇక ముగింపులోకి వస్తున్నాం. మార్గం ఉన్నదా? దీనికి మార్గమే ఉన్నదా అంటే ఉన్నది. ఆ చేసిన పాపాలు పోతాయా అంటే పోతాయా? పాపాలా పో అంటే పోతాయా? ఎట్టపోతాయండి? ఎంత తేలిక ఎట్టపోతాయి? 8 సంవత్సరాలు చేసిన పాపాలు ఎట్ట పాపాలా పో అంటే పావు. పాపాలు పో అంటే పావు. దానికి మార్గము దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి అన్ని తెలుసు. దేవునికి అన్ని తెలుసు. తెలియదా? తన స్వరూపం ఇచ్చి తన పోలిక ఇచ్చిన తన కుమారుడు విషయంలో మళ్ళా ఏ విధంగా తీసుకురావాలో తనకి ముందుగానే తెలుసు. సాతానుడికి తెలుసు, వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఏ విధంగా తొలగదీయాలని తెలుసు, ఏ విధంగా నేరాలని తెలుసు, ఏ విధంగా అపనిందలని తెలుసు, ఏ విధంగా విడుదల చేయాలని కూడా దేవునికి కూడా తెలుసు. దాని గురించి మనము కన్క్లూజన్లో, ముగింపులో సహోదరులారా మనం వస్తున్నాం. ఏంటంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. పాపాల పో అంటే పావు. దానికి రెమెడీ ఉన్నది, తప్పించుకునే మార్గము దేవుడు ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, ఈ ప్రణాళిక రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని మనం చెప్పొచ్చు అంటాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో. అయితే కోడెల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. పాత నిబంధన చేసేవాళ్ళు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం. అందుకోసము దేవుడు ఏం చేశాడంటే ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక చూడండి. పితృపారంపర్యం 18వ వచనం నుండి 20వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరగరా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని సంకల్పము. జగత్తు పునాది వేయబడక, అసలు ఈ సృష్టి యావత్తు మనం చూస్తున్నామే, ఈ సూర్య చంద్రుడు, ఈ ప్రకృతి కలక్క మునిపే దేవుడు ఎప్పుడో నియమించాడు. ఎందుకంటే పితృ అంటే మన పితరులు చేస్తున్న పరంపరంగా వస్తున్న ఈ వ్యర్థ ప్రవర్తన వదిలిపెట్టాలి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషము నిష్కలంకము ఏ పాపము లేని రక్తము, ఆ రక్తాన్ని దేవుడు అప్పుడే అపాయింట్మెంట్ చేశాడు. ఎప్పుడండి? జగత్తు ప్రాణ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో దయచేసి గమనించండి. జగత్తు ఉత్పత్తి ముందే అన్నాడు, తర్వాత జగత్తు ప్రాణ గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో భూనివాసం జగత్తు ఉత్పత్తి మొదలుకొని, జగత్తు ఏ పడక మునుపు ఒకటైతే, రెండవది జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము అంటాడు.
అంటే సృష్టి దగ్గర నుండి దేవుని యొక్క ప్రణాళిక. పేతురు గారు పెంతెకోస్తు దినాన తన ప్రసంగంలో ఆయన అంటాడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనములో, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, దేవుడు యేసు చేత సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు మీ ఎదుట చేయించాడు కదా. 23వ వచనం చదవండి, ఏమంటాడు? 23వ వచనం, ఇది దేవుడు నిశ్చయించిన భవిష్యత్తు జ్ఞానము, దేవుని యొక్క సంకల్పము ఇదండి, ఎప్పుడో ప్రణాళిక కదండి. కనుక ఈ పాప విమోచన, పాప క్షమాపణ, పాపాలు కడిగే, పాపాలు పో అంటే పోవు, పో పాపాల పో అంటే పోవు, అంత తేలిగ్గా బావు. దాని గురించి ఇది ఎప్పుడో దేవుడు క్రీస్తును అపాయింట్మెంట్ చేశాడంట. పేతురు గారు భాష అపాయింటెడ్ అంటున్నాడు అన్నమాట. మీరు సిలువేసిన ఈ యేసు ఉన్నాడు కదా, ఈ యేసే, ఈయనే క్రీస్తు, యేసే క్రీస్తు అని అందరికి ఇజ్రాయెల్ ప్రజలకు తేటగా చెప్పుకొచ్చారు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఇది దేవుని సంకల్పము. కనుక ఇది క్రీస్తు రక్తము, క్రీస్తు వలన ఈ పాపాలు తొలగించడానికి దేవుని యొక్క ప్రణాళిక. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది, ఇందులో దేవుని ప్రేమ. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపమై ఉన్నాడు అంటాడు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, 10వ వచనంలో చూడండి, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడు పంపెను. ఇందులో దేవుని ప్రేమ, ఇందులో దేవుని ప్రేమ, తన కుమారుని ఈ లోకానికి పంపటంలో ప్రేమ. మనకందరికి తెలుసు, దేవుడు లోకములో, ఇందులో దేవుని తన కుమారుని పంపటంలో దేవుని ప్రేమ. మన పాపములు, చేసిన పాపాలు ఊరికే పోవండి, అంత తేలిగ్గా బావు. దానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు నేను నేరం చేస్తే ఆ నేరానికి శిక్ష జరగాలి, తీర్పు జరిగి శిక్ష జరిగినప్పుడు, పనిష్మెంట్ జరిగినప్పుడు దానికి పరిహారం అయిపోయింది, ప్రాయశ్చిత్తం జరగాలి. అలాగే చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తం జరగాలంటే చేసిన మానవుడు, ఇందులో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. ఎందుకంటే మనం సేవకులు కాబట్టి కొద్ది డీప్గా వెళ్తున్నాను, మీరు తెలుసుకోవాలి. మీ మెథడ్లో మీరు చెప్పుకోండి, నేను కొద్దిగా డీప్గా వెళ్తున్నాను. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, ఇది దేవుని కృప అంటాడు. యేసుక్రీస్తు వారు మనుషులందరి నిమిత్తం చనిపోవటము దేవుని కృప. చాలా మంది కొందరు ఏం యేసు ప్రభు సిలువ ఆ బొమ్మ చూపిగానే మోసుకుంటూ వెళ్తున్నాడు ఆ చెక్కలో, అయ్యో ప్రభు చచ్చిపోతున్నా ఏడుతారు. ఏడ్చే అవసరం లేదు. అక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు చదవండి, ఇది దేవుని కృప అంటాడు. ఏంటి ఆ కృప అంటే, మనుషులందరి కొరకు మరణము రుచి చూడటం, ఇది దేవుని కృప. ఇది కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ. మనం చేసిన పాపాలు, మనం చేసిన అపరాధాలు, నేను చేసిన పాపాలు వాస్తవం. నేను కూడా ఒకప్పుడు ఈ ప్రభుని ఎరగినప్పుడు అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చున్న స్థితి, చచ్చున్న స్థితి ఇప్పుడు క్రీస్తు కూడా బ్రతికించాడు. ఏంటంటే బతికేమంటే యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో చూడండి, 9లో ఏముంది,
ఆయన మనుషులందరి కొరకు మరణము చూశాడు. అందరూ పాపము చేశారన్నాడు. అందరి కొరకు మరణం చూశాడు. ఒకళ్ళ మనిషి అనుకుంటే, నేను మనిషి అనుకుంటే నాకు యేసు రక్తం అవసరమే. అది మనుషులందరి కొరకు. కాబట్టి ఇప్పుడు ఈ రక్తంలోకి టచ్ కావాలి. అది కారణం. యేసు రక్తం ప్రతి పాపములు కడిగి పవిత్రులు చేయాలి. యేసు రక్తంలో టచ్ కావాలి. నిజమే, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాపం లేని రక్తము, మనల్ని శుద్ధి చేసింది. కానీ దానికి టచ్ కావాలి కదా. టచ్ అయినప్పుడే ఊరక టచ్ అంటే కాదు, ఇది టచ్ కావాలి. యేసు రక్తం టచ్ కావాలి. ఎట్లా టచ్ అయ్యింది? ఈ టచ్ కావటానికే నేను అడిగా. యేసు రక్తం ప్రతి పాపలకు కడిగి వేస్తుంది. మనిషికి ఉన్నది ఒక 5-6 లీటర్ రక్తమే కదా. అప్పటి నుండి ఇప్పుడు వరకు ఇంతమందికి యేసు రక్తం ఎట్లా సరిపోయింది అయ్యగారు అని అడిగా. చాలా మంది అయ్యగారులు అడిగా, ఎవరు నాకు చెప్పలేదు. ఏదో చెప్పుకొచ్చారు, కథలు చెప్పారు. కథలు చెప్తే కాదు, అభిప్రాయాలు చెప్తే కాదు, బైబిల్ చెప్పాలి. బైబిల్లో చూద్దాం ఎట్ట టచ్ అయిందో చెప్తాను. రోమాపత్రికలో 6వ అధ్యాయం, 6వ అధ్యాయం. యేసు రక్తము ఏ విధంగా టచ్ అయ్యింది, ఏ విధంగా పాపాలు కడిగివేయబడతాయి, ఆ రక్షణ సంకల్పంలో దేవుడు ఏ విధంగా ఉంచాడో పరిశుద్ధాత్మ చేత ప్రేమను లేఖనాలు రాయబడ్డాయి. 6వ అధ్యాయము 3వ వచనము నుండి 6 వచనాలు చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతునని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకొనినట్లు బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటపై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపము దాసులుగా కాకుండా నిమిత్తము పాప శరీరము నిరర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలివేయబడదామని మనం ఎరుగుదాము. చనిపోయిన వాడు పాప విముక్తుడు. చనిపోయాడా? పాప విముక్తుడే. ఏ విషయంలో చనిపోవాలి? పాప విషయంలో చనిపోవాలి. పాప విషయంలో కోమా ఉండకూడదు. కోమలు ఉంటే మళ్ళీ బతుకుతాడు. కోమా హాస్పిటల్ కోమా ఉంటే పాతి పెట్టేస్తారా తీసుకెళ్ళి? ఏమో మళ్ళీ బతుకుతాడని చూస్తాను. 2 రోజులు ఆస్తి ఎదురు చూస్తాం బతుకుతాడని. కోమలు ఉంటే మళ్ళీ బతికాడు అనుకో, మళ్ళీ కష్టం. కనుక ఇక్కడ ఈ వచనాల్లో ఏముందంటే, దేవుడు రక్షణ సంకల్పంలో బాప్తిసంతో ప్యాకేజీలో ఉంచాడు. ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలోనికి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, శ్రద్ధ వినాలండి, మనం వివరణ చేయాలి. ఏంటంటే క్రీస్తుతో కూడా ఐక్యమైపోతున్నాము అంటాడు. బాప్తిసం నందు ఐక్యం, యునైటెడ్ విత్ జీసస్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు కూడా ప్రధానం చేయబడుతున్నాము. ఆత్మ సంబంధమైన వివాహం మొదలైంది మనకి. బాప్తిసం అందన్న ఐక్యమైపోతున్నాం. అంత మాత్రమే కాదు, నూతన జీవం అవుతుంది. నూతన జీవంతో ఉండడానికి ఇది ఒక కొత్త జన్మ. నికోదేముతో చెప్పింది యేసు ప్రభువారు ఇదే. నీటి మూలముగాను ఆత్మ మూలము, ఇది 2వ జన్మ, నూతన జన్మ. ఎవడని క్రీస్తు యందు ఎడల నూతన సృష్టి అన్నాడు. పాతవి గతించును, ఇదిగో కొత్త ఆయను. క్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును టై కట్టుకున్న, క్రీస్తును ధరించుకున్నట్టుగా, టై ధరించుకున్నట్టుగా క్రీస్తును మనం హృదయంలో ధరించుకుంటున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలో, యేసుక్రీస్తు వారు శిలువ మరణం మీద మరణించాడు కదా, ఆ మరణంలో పాలువారం అవుతున్నాం. అప్పుడైతే మనం బాప్తిసం మందు
ఆయన మరణంలో మనము ఐక్యమవుతున్నప్పుడు అక్కడ రక్తం టచ్ అవుతుంది. సిలువ రక్తం అక్కడ టచ్ అవుతుంది. ఒక టచ్ అంటే కాదు. పాపాల పో అంటే పావు మోసగిస్తారు. దయచేసి చెప్తున్నాను, యథార్థం వాక్యం చెప్తుంది అట్లా. తర్వాత ఇంకేంటండి, ప్రాచీన స్వభావము సిలివేయబడాలి. ప్రాచీన స్వభావం ఉండకూడదు, మళ్ళా కోమల రాకూడదు. పౌలు గారు అంటారు గలతీ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. నీ క్రీస్తున్నాడా? నా క్రీస్తుని చూడు. చంపేస్తావా? చంపేయి. చచ్చిపోతే విముక్తుడు, అంతకంటే ఏం చేయలేడు. క్రీస్తు నాలో ఉన్నాడు. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం, 6వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం గలతీ పత్రిక 6:14. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతో దురాశలతో ఏం చేయాలండి? సిలివేయబడాలి. సిలివేయాలి. సిలివేయకుండా సిలువ. క్రీస్తు మన నిమిత్తము, మన పాపాల నిమిత్తం సిలివేస్తే మన నిమిత్తము మనం పొందవలసిన శిక్ష, యేసుపాదు నువ్వు తప్పుకో, నువ్వు శిక్ష అనుభవించాలంటే యుగాలు తరతరాలు నువ్వు శిక్ష అనుభవించాలి. కాబట్టి మీరు పక్కకు రండి. తన కుమారుని ఎక్కడించాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేశాడు. సర్వ మానవాళి నిమిత్తం పక్క తొలగించేసి శిలువ మీద ఎన్ని గంటలండి? 6 గంటలు. మొన్న సేవకుని అడిగా, అయ్యా ఎన్ని గంటలయ్యా శిలువ అంటే? 2-3 గంటలు అంటున్నాడు. సేవకుడు మంచి బోధకుడే, ఆయన చాలా గొప్ప బోధకుడు. 6 గంటల శిక్ష. మనం పొందితే శిక్ష ఎన్ని గంటలండి? యుగాలు తరతరాలు దేవుడున్నంత కాలం మనం శిక్ష అనుభవించాలి. పగలు రాత్రి. పగలు రెస్ట్ ఉండి రాత్రి వేదన ఉంటుందని కాదు, రాత్రి పౌలు వేదన. దేవుడు అంతకాలం ఉంటాడు, అంతకాలం అనుభవించాల్సిన శిక్ష మా సర్వ మానవాళి నిమిత్తము ఆ మానవాళిని అందరిని పక్క తొలగించి కుమారుడు అన్నాడు, కుమారుడా నువ్వు అనుభవించు. నువ్వు అనుభవిస్తే 6 గంటలు సరిపోయింది, 6 hours సరిపోయింది. ఆయనకు అప్పగించాడు. కనుక క్రీస్తు శిలువ మీద మరణించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ప్రాచీన స్వభావం పాతి పెట్టబడి సిలువేయబడి ఇక జీవించేది ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కొరకు జీవించాలి. అది అంటాడు పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 24వ వచనములో, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, పాపం ఎరగని ఆయన పాపముగా చేశాడు, మనల్ని పక్క పెట్టాడండి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఏముంచాడండి? బాప్తిసం ఉంచాడు. బాప్తిసం ఉంచాడు. రక్షణ ప్రణాళికలో దేవుడు ఈ ప్యాకేజీలో ఉంచాడు క్రీస్తు రక్తంతో. ఎప్పుడైతే క్రీస్తు ఆయన మరణ సమాధి పునరుద్ధానములు బాప్తిసం ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి ఆ నీటిలో ఎప్పుడైతే ముంచుతున్నాడో, ఆయన ఆ యొక్క బాప్తిస సాదృశ్యంలో ఐక్యం అవటం వలన 3వ వ్యక్తి వస్తున్నారు. ఎవరు? యేసు రక్తము. అక్కడ టచ్ అవుతుంది యేసు రక్తం. యేసు రక్తం అక్కడ టచ్ అవుతుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది రక్షణ ప్రణాళిక. ఇది పాపాలు కడిగివేయటానికి దేవుడు చేసిన ప్రణాళిక. యేసు రక్తం ప్రతి పాపాలను కడిగి వేస్తుందండి. ఇది కాబట్టి మనం ఈరోజు పాఠంలో మనం ఏం చూసినాము? మొట్టమొదటిగా మనం చూసింది ఏంటండి? పాపము అంటే ఏమిటి? రెండోది, పాపం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? పాపం వల్ల వచ్చు జీతము మరణం అనుకున్నాం. ఆ జీతం మరణం రావటానికి కారణం ఏంటి? సహవాసము.
ఆ సహవాసం ఎవరితో సహవాసం చేశాం? మానవుడు ఎవరితో? దుష్టునితో సహవాసం. తండ్రి సహవాసాన్ని విడిచి జంప్ అయ్యి దుష్టుని సహవాసం చేయటం వలన ఈ లక్షణాలు, ఆ సహవాసం అతనికి బానిస అవటం వలన అక్కడి నుండి విముక్తి తండ్రిని దేవుడు క్రీస్తులో ఉంచాడు. అందుకనే రోమా పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, పాపం వల్లొచ్చు జీతము మరణము, క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇది బాప్తిసము అందుకోసం ఉంచాడు. ఈ బాప్తిసం ఏదో మత మార్పిడి గురించి కాదు, లేకపోతే కుల సర్టిఫికెట్ కాదు. ఈ బాప్తిసం పెళ్ళప్పుడు ముంచేసి ఒకసారి అన్నాడు, ఎందుకు నుంచి ఏదో అందులో బట్టలు ముంచుకొని తడుక్కొని రావటమే కదా అనుకున్నాను అన్నాడు. అందుకోసం కాదు. బాప్తిసం ఎందుకంటే ప్రాచీన స్వభావము పాతి పెట్టబడటానికి. ఇక జీవించేది నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను. అందుచేత క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది అంటాడు కొరింథీ. కనుక క్రీస్తు ఒకసారి చదవండి. ఇక కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ముగింపులో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది అని. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. ఇక జీవించేవారు తమ కొరకు గాక మృతి పొందిన వాని కొరకు జీవించారు. ఇదండి. థ్యాంక్ యూ అండి. ఇది మీరు ఎంతో ఓపికత విన్నారు. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది నా లెసన్ ప్లాన్. దీన్ని చూసుకొని ఇక మీకు ఆన్సర్లు దొరుకుతాయి. ఆన్సర్లు కూడా చెప్పేసి ప్రశ్నలు ఆన్సర్లు చెప్పుకుంటా ఇచ్చాను. థ్యాంక్ యూ.